ఈ రోజు మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ అండి. సింపుల్‌గా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 ఇంచుల అల్లం, అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 4, 5 వెల్లుల్లి రెబ్బలు, మీ కారానికి తగ్గట్టుగా కారం, అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, టేస్ట్ కోసం కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏమీ వేయకూడదండి. మసాలా పేస్ట్ని పక్కన ఉంచుకుని కొద్దిగా వాటర్లో ఉప్పు వేసుకుని వంకాయల్ని శుభ్రం చేసుకోవాలి. గుత్తి వంకాయకి వంకాయలు ఇలా చిన్నగా రౌండ్గా ఉంటేనే బాగుంటుంది. అలాగే గింజలు కూడా తక్కువ ఉండాలండి. వంకాయని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. వంకాయ సగం వరకు ఘాట్లు పెట్టుకోవాలండి, పూర్తిగా పెట్టుకోకూడదు. ఇలా ఘాట్లు పెట్టుకున్న వంకాయల్ని ఉప్పు వాటర్లో వేసుకుని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి మసాలాని స్టఫ్ చేసుకోవాలండి. మసాలా ఇలా సింపుల్గా చేసి గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేయండి. మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. బయట వర్షం ఇంట్లో ఈ కర్రీతో తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా మొత్తం వంకాయలకి స్టఫ్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా మసాలా ఉంటుందండి. అలా మసాలా కొంచెం మిగలాలి. తర్వాత స్టవ్ పైన వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే వంకాయలను వేసుకుని 1 నిమిషం అలా ఉంచేయాలండి. తర్వాత రెండో వైపుకు తిప్పుకొని వంకాయల్ని ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలాని వేసుకోవాలండి. మసాలా వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిపోయింది. అలా మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి 1-2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకుని 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మరొకసారి ఉడికించుకోవాలి. 2 లేదా 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసి చింతపండు రసాన్ని నానబెట్టుకోవాలండి. 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వంకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకే తక్కువ వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఒక్క వంకాయతో అన్నమంతా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.